అవకాశం ఇచ్చిన సేవకులకి, అమ్మగారికి, వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకంగా చేస్తున్నాను. మరి అదే లేట్ అయిపోయింది కదా అన్న, అంటే మీరంతా రెడీగా ఉన్నారా? అంటే లేట్ అయినా కూడా పర్లేదు వాక్యం ఇంకా అని అన్న నాకు ఆల్రెడీ అప్రూవ్ ఇచ్చేసారు. 10 వరకు చెప్పు ప్రసంగం అని చెప్పారు. నాకు అన్న లేట్ అయిపోయింది కదా పర్లేదు తీసుకో అని చెప్పారు. మరి మీకు కూడా ఏం అబ్జెక్షన్ లేకపోతే చెప్తాను. లేదు బ్రదర్ వెళ్ళకపోవాలి, హాస్టల్ మాకు ఫుడ్ అయిపోద్ది, అందులో సండే కదా వదిలేసేయనంటే మీకు 9 కల్లా క్లోజ్ చేస్తాను. మంచిదండి. ఎక్కువ సమయం అయితే తీసుకోను. ఒక 10 నిమిషాలు, ఒక 15 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకుంటాను అంతే. వీలైనంత వరకు, సాధ్యమైనంత వరకు తొందరగానే ముగించుకొని వెళ్ళిపోదాం. చిన్న ప్రార్థన చేసుకుని మనం ధ్యానంలోకి వెళ్ళిపోదాం. మా పరిశుద్ధ ప్రేమగల తండ్రి, కృతజ్ఞతలు యేసయ్యకి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఇంతవరకు ఆరాధన ద్వారా ప్రభు నీ మహిమ పొందారు ప్రభు. మరొకసారి నైనా అయ్యా మరి నీ బిడ్డల ప్రభునైనా ఈ యొక్క రెండో ఆరాధనలో నేను తీసుకొచ్చి ప్రభునైనా మరి ఇందరి నిమిత్తం ప్రభునైనా మరి వారు ఏ ఆశలతోనైనా మరి ఏ కోరికలతోనైనా మరి నీ వాక్యాన్ని ప్రభునైనా వినాలని చెప్పి ఆశతో వచ్చిన ప్రతి బిడ్డను ప్రభునైనా నీవు నా నీ వాక్య ద్వారా దర్శించి వారికి మనం ప్రార్థిస్తున్నాం ప్రభునైనా. మరి నిలబడవచ్చు నేను ప్రభునైనా మరి నా మాటలు కాదు, నా జ్ఞానం కాదు కానీ నీ వాక్కు మాత్రమేనైనా బిడ్డలకి నేను అందజేయటం నాకు తగిన జ్ఞానం దయచేయమని చిన్న ప్రార్థన నచ్చినట్టు వేస్తున్నాం. నా తిరుగుతులతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ముందుగా ఈరోజు ఒక స్పెషల్ మనకు అందరికీ తెలుసు కదా, పాస్టర్స్ డే. పొద్దున నేను సతీష్ అని డిస్కస్ చేసుకుంటాను, ఏంటన్నా ఎవరు పెట్టలేదు ఇంకా మార్నింగ్ మెసేజ్ మనం పెడదామా, ఫిలిప్ అన్న ఫోటో ఉంటే చెప్పి ఒకటి తీసుకొని మనం ఒక విశేష ఒక చిన్న నోట్ పెట్టి పెడదామా అంటే వద్దులే ఫిలిప్ అన్న ఫోటో పెడితే పెడదాము, అదొక భయం వేసింది మళ్ళా. సరే మీరే ఏదో ఒక వాల్ పేపర్ ఒకటి తీసుకోండి, కింద ఒకటి రాసి పెట్టేద్దాం, ఫస్ట్ మీరు వెంటనే సిద్ధిసరికి చెప్పాను. ముందుగా హ్యాపీ పాస్టర్స్ డే అన్న అందరికీ. నిజంగా అంటే మనం అందరం కూడా అంటే ఈ స్థితిలో ఉన్నామంటే వాళ్ళ ప్రార్థనలు అండి. నేనైతే నమ్ముతాను సేవకుల ప్రార్థనలు, వాళ్ళ ఉపవాస ప్రార్థనలు మన జీవితాన్ని ఈ స్థితికి చేర్చాయి. అప్పట్లో 2016-17 మేము వచ్చిన టైంలో కూడా యుఎస్ఏలో ఉండేటప్పుడు ఈ సమయంలో పట్టుపడతాం. యుఎస్ఏ అంటే ఏంటి అనుకుంటున్నారు? అమెరికా కదా, అమీర్పేట, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేటలో మేము కోచింగ్స్ అవి తీసుకునేటప్పుడు ఆ సమయంలోనే ఇక్కడ పట్టబడ్డాం అనమాట. ఇక్కడ పట్టబడి సేవకుల ప్రార్థనలో వాళ్ళ యొక్క జీవిత ఏమంటారు టెస్టిమోనీస్ అవి విని ఆ ప్రసంగాలు అవి మాకు మార్పునిచ్చాయి. మేము కూడా దేవుళ్ళు బలపడాలంటే వాళ్ళు కూడా ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు పాల్గొని ఈ దినాన్ని మేము అందరం కూడా ఈ స్థితిలో ఉన్నాము. మరొకసారి అందరికీ హ్యాపీ పాస్టర్స్ డే చెప్తున్నాను. మీరు ఇలాగే అందరినీ బలపరిచి మాలంటారు ఇంకా చాలా మంది ఉంటారన్న, అందరినీ బలపరిచి మీరు ఇంకా దేవుడి సేవలో ఇంకా బలంగా వాడవాలని కోరుకుంటున్నాను. ఒక చిన్న లేఖనం వాక్యం చదువుతున్నాను. మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయం 36 నుండి 38 వచనం చదువుతున్నాను. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. అక్కడ నాకు ఒక తలంపు వచ్చింది. ఏంటంటే సరే ఎలాగో ఈరోజు సేవకుల దినోత్సవం అంటే పాస్టర్స్ డే కదా, బైబిల్ వెతుకుతా ఉన్నాను అనమాట నేను. అంటే సేవకుల గురించి ఏం చెప్పాలి ప్రభు అంటే నేను ఎప్పుడు తీసుకోలేదు అట్లా, కానీ దేవుని అడుగుతా ఉన్నాను. అంటే ఒక సేవకుని ద్వారా మనకు వచ్చే లాభాలు ఏంటి, అదే సేవకుని ద్వారా అదే సేవకుని మాటలు వినకుండా నిర్లక్ష్య పెడితే మనకు వచ్చే నష్టాలు ఏంటి, ఇది అడిగాను నేను దేవుడిని. సేవకుని మాట నిర్లక్ష్య పెడితే లేదంటే వాళ్ళ బౌండరీ కానీ క్రాస్ అయితే మన జీవితంలో ఏమేమి నష్టాలు చూస్తామో, అదే సేవకుని మాట మనం వింటే మన బ్రతుకులు ఎలాగ ఆశీర్వదించబడతాయి, మన బ్రతుకులే కాకుండా మన ఫ్యామిలీస్ కూడా ఏ స్థితిలో ఉంటాయి అనేది నేను వెతుకుతా ఉన్నాను. దేవుడు అడుగుతా ఉంటే నాకు ఒక 2-3 అంశాలు చూపించాడండి దేవుడు. నేను ఎక్కువ టైం తీసుకోకుండా 2 అంశాలు మీ ముందర పెట్టి దేవుడు ఏ మాటలైతే చెప్పాడో అది మీ ముందర పెడతాను. లాస్ట్కి మనకు ఒక డెసిషన్ వస్తుంది. ఏంటంటే ఒకవేళ ఎప్పుడైనా మన జీవితంలో
అంటే వ్యక్తిగతంగా, అంటే నేను ఇక్కడ జడ్జ్ చేయట్లేదు కానీ ఎవరిని, వ్యక్తిగతంగా ఒకవేళ సేవకుని మాటలు వినకుండా ఒకవేళ ప్రార్థనకి జవాబు రావట్లేదు, లేదంటే నేను అనుకున్నది ఒకటి ఇక్కడ హైదరాబాద్కి వచ్చి చేస్తున్నది ఒకటి, నేను అనుకున్న జీవితం లేదు బ్రదర్ అని ఒకవేళ అనుకోండి, లేదంటే అది ఏ సమస్యనే కావచ్చు, ఒక్కసారి మనం ఒకసారి పరిశీలన చేసుకున్నాం ఈ ప్రసంగం అయిపోయిన తర్వాత మీరే ఒక తీర్మానానికి అయితే వస్తారు ఈ ప్రసంగం ద్వారా. సో జాగ్రత్తగా ఒక 2 అంశాలు నేను చెప్తాను. ఇక్కడ ఏం చెప్తున్నానంటే యేసుక్రీస్తు ప్రభువు వారంట ఆ దినాల్లో సమాజ మందిరంలో బోధిస్తూ ఉన్నాడు అనమాట. ఏం బోధిస్తున్నా అంటే రాజ్య సువార్తని ప్రకటిస్తూ ఉన్నాడు. పైన వచనంలో అంటే 35వ వచనంలో ప్రకటిస్తూ ఆయన ఏం చేస్తున్నా అంటే కొంతమంది రోగాలు ఎవరెవరు ఎక్కుతున్నాయో వాళ్ళందరినీ స్వస్థపరుస్తూ ఆయా గ్రామం తిరుగుతూ సంచారం చేస్తూ ఆయన సువార్త చేసుకుంటూ వెళ్తున్నాడు. నెక్స్ట్ ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వరే విసిగి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి ఆయన సమాజ మందిరంలో బోధిస్తున్నాడు. చాలా మంది సమూహాలుగా వస్తున్నారు, సువార్త చేస్తున్నాడు, స్వస్థతలు చేస్తున్నాడు. కానీ వాళ్ళని మరలా చూసినప్పుడంట ఆయనకు ఒక జాలి అంటే వాళ్ళ మీద కనికరం వచ్చింది. ఎందుకు? కాపరి లేని గొర్రెల వల్ల వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారంట? విసిగి చెదిరిపోయారు. హల్లెలూయా. ఈరోజు కాపరి కానీ లేకపోతే గొర్రెలకి 2 చెప్పారు దేవుడు. ఏంటంటే ఒకరు వాళ్ళ స్థితి ఎట్లా ఉంటుందంట? విసిగి చెందిపోయి ఉంటారు, 2 చెదిరిపోతారు. మనకి విసిగి ఎప్పుడు వస్తుందండి? ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఒక పని నేను స్టార్ట్ చేశాను, పొద్దున్న స్టార్ట్ చేసిన పని అవ్వట్లేదు, ఎంత చేసినా అవ్వట్లేదు, ఎంత చేసినా కూడా ఏదో ఒకటి ఇంకా టైం వేస్ట్ అవుతుంది కానీ ఇంకా అవ్వట్లేదు అనుకోండి. ఆ టైంలో ఎవరైనా వచ్చి మనకి గెలిపారు అనుకోండి, చాలా చిరాకు ఉంటుంది. పూరా పక్కని చెప్పి ఇసుకుంటాం, నేనే తలపోటు వచ్చేస్తుంది పట్టుకుని అసలు ఇష్యూ రిజాల్వ్ అవ్వట్లేదు అని చెప్తాను. మా తరఫున మా సాఫ్ట్వేర్లో చెప్పాలంటే ఏదైనా ఒక ఇష్యూ టాస్క్ ఇచ్చారు అనుకోండి, ఆ కోడింగ్ ఎంత చేసినా కూడా అది రాదు, సక్సెస్ రాదనమాట. రాకపోయేటప్పటికి ఏం చేస్తావు, అదే టాస్క్ 2 గంటలు చేయాల్సింది 8 గంటలు, 2 days 3 days పడుతుంది అనమాట. ఆ టైంలో ఎవరన్నా వచ్చి ఎవరన్నా అడిగారు అనుకోండి, చాలా తలనొప్పి వెళ్ళి ఇసుకుంటాం అనమాట. ప్రాక్టికల్గా ఆ టైంలో కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు స్వార్థ చేసేటప్పుడు అంట ఆ ప్రజలు ఎట్టున్నారంటే వాళ్ళ స్థితిగతులు విసుకుంటున్నారంటే యేసు ప్రభు విసుకుంటున్నారని కాదు, వాళ్ళ స్థితిగతులు వాళ్ళ మనసు ఎలా ఉందంటే విసిగిపోయినారు అనమాట. ఎందుకు? ఇప్పుడు 100 మంది వచ్చారండి నా దగ్గరికి, నేను ఒక సలహా కోసం అడిగాను. 100 మంది 100 సలహాలు చెప్పారు అనుకోండి, 101 ఎవరైనా వచ్చారు, మళ్ళీ వాడు కూడా కొత్త సలహా వేసి ఏమంటారు, ఏంట్రా బాబు నువ్వు కూడా ఎందుకు ఇంతమంది, ఈ 100 సలహాలు 150 సలహాలు ఎందుకు ఇంతమంది వస్తున్నారంటే సరైన గైడ్ ఇచ్చేవాళ్ళు మనకి లేనప్పుడే అంతమంది వచ్చి మీతో మాట్లాడతారు అనమాట. వీళ్ళ స్థితిగతులు కూడా అలానే ఉంటాయి ఆ టైంలో. ఒక సరైన సేవకుడు, సరైన ప్రవక్త కానీ సరైన వాళ్ళు లేరు ఆ టైంలో. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు చూసి చాలా బాధపడ్డారు అనమాట. వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు, వాళ్ళకే వాళ్ళు డెసిషన్ చేసుకుంటారు, వాళ్ళని సరైన త్రోవలో గైడ్ చేసే వాళ్ళు ఎవరు కూడా లేరు. వాళ్ళు ఇప్పుడు ఒక మాస్టర్ ఉంటాడు స్కూల్లో, మాస్టర్ లేదనుకోండి పిల్లలు లిస్టులో వచ్చినట్లు వెళ్ళిపోతారు అనమాట. మనం చూస్తుంటాం విలేజెస్లో గొర్రెలు తీసుకొని మేపడానికి ఆ పొలాల్లో వదులుతారు కదా, వాటిని అటు విడిచిపెట్టేస్తారా, వెనకాలే పోతుంటాడు ఆయన ఆ కాపరి, వెనకాలే పోయి అవి ఒక గుంపులాగా పోయి మేత మేస్తూ ఉంటాయి అనమాట. అట్లే గుంపులాగా కలిసి అట్లే చేస్తూ ఉంటాడు అనమాట. అట్లనే ఆ స్థితిగతులు అట్లనే ఉన్నాయండి. ఎవరికి? ఈ యేసుక్రీస్తు ప్రభువు వచ్చినప్పుడు ఆ గ్రామంలో ఉన్న ప్రజలు, ఆ జనసమూహాలంతా విసిగిపోయినారు. ఇష్ట ప్రకారం ఎవరో వస్తారు, ఏదో చెప్తున్నారు, ఏదో చేయమంటున్నారు, ఇంకొకటి వస్తారంట, ఇంకొకటి చేయమని, ఇట్లా వాళ్ళ మైండ్ ఏమంటారు డైవర్ట్ చేశారు అనమాట. కారణం ఏంటంటే సరైన సేవకులు, సరైన ఒక బోధకులు కానీ ఆ దినాల్లో లేదు. ఇది నెంబర్ 2, చెదిరిపోయారు. ఎందుకు చెదిరిపోతామండి మనం? చెదిరిపోవడం అంటే నేను ఈ చెదిరిపోవడం అనే ఓటు బాగా ధ్యానిస్తుంటే మన క్రైస్తవుల్లోనే ఉందన్నమాట. అతడితో ఏంటి, ఇప్పుడు సంఘాలు ఉన్నాయండి, ఇప్పుడు మీకు తెలుసు స్ప్రెడ్ అయిపోతున్నాయి సంఘాలు, అవునంటారు కదా, స్ప్రెడ్ అయిపోతున్నాయి. గొడవలు, రాజకీయాలు, అంటే ఎలక్షన్స్ అని చెప్పి ఏదేదో పిచ్చి పిచ్చి. అంటే సంఘాన్ని ఎవరు ట్రై చేస్తున్నారంటే మనుషులు ట్రై చేస్తున్నారు, దేవుడు ట్రై చేయట్లేదు. సంఘాన్ని ఎవరు నడిపిస్తున్నారంటే మనుషులు. అదొక కమిటీ లాగా అయిపోయింది అనమాట. వీళ్ళకి నచ్చితే సేవకులు ఉంచుకున్నారు, నచ్చకపోతే చేస్తున్నారు. సరే మంచి సేవకులు ఉన్నారు, ఆయన ఒక 5 years చేసేది అనుకుంటారు. సరే
ఇక స్టార్ట్ చేస్తారు. సాధారణ వాళ్ళ మైండ్లో వేసేస్తారు అనమాట. వాళ్ళ మైండ్లో వీళ్ళైతే పంపించేయాలి అని. మళ్ళీ కమిటీ మీటింగ్ వేసుకొని ఆ సేవకుని పంపించే ప్రయత్నంలో ఉంటారనమాట. ఇట్లా చాలా జరుగుతున్నాయి. మరి మీకు తెలుస్తుంటుంది, చాలా జరుగుతున్నాయి. ఏంటంటే ఎవరికి అది ఇష్టం వచ్చినట్టు స్ప్లిట్ అయిపోయి, కొంతమంది విశ్వాసం లేదు మాకు ఆ సేవకుడే కావాలి, మేము చాలా బలపడ్డామని చెప్పి. ఇంకొంతమంది విశ్వాసాలు ఏంటంటే మాకొద్దు, మేము సెకండ్ సర్వీస్ ఒక సేవకుని పిలుచుకుంటాను. అంటే సంఘం ఏమో కావాలి వాళ్ళకి. ఒక సంఘమే. పొద్దున ఒక సర్వీస్ ఒక సేవకుడు వస్తాడు, మధ్యాహ్నం ఒక సర్వీస్ ఇంకొక సేవకుడు వస్తాడు. అందరూ ఆ సంఘస్థులే. 3 స్ప్లిట్లు అవుతారు, 3 బ్యాచ్లు, 3 గ్రూపులు అవుతారు. ఒక్కొక్క బ్యాచ్ అంటే ఇంకొక బ్యాచ్ పడదు. వాళ్ళు ఆయా బోధకుల్ని లేదంటే సేవకులు పిలిపించుకొని వాక్యం చెప్పించుకుంటారు. ఇదే చెదిరిపోవడం అంటే ఇదే. దేవుడు ఏం చెప్తున్నాడంటే అంటే ఏకముగా కూడి ప్రార్థన చేయడం అపోస్తుల ద్వారా కూడా మనకి చెప్పాడు అనమాట. ఏకముగా, ఏకత్వం. దేవుడు ఏకత్వం అంటే మనల్ని కూడా ఏకముగా కూడి ప్రార్థన చేయండి, ఏకంగా పూర్ణ మనసు పూర్ణ ఆత్మత అని చెప్పాడు అనమాట. అంటే చెదిరిపోయి ఇష్ట ప్రకారం ఎవరి కాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆరాధన చేసిన సంఘం అయితే కాదనమాట. హల్లెలూయా. సో కాపరి లేకపోతే 2 మైనస్ చెప్పాడు దేవుడు. 1 విసిగిపోతారు, 2 చెదిరిపోతాం అనమాట. అందుకని దేవుడు పర్టికులర్గా ఎందుకు రాసి ఉంచాడంటే కాపరి లేని గొర్రెలోనే విసిగి చెంది ఉన్నారు కాబట్టి కోత విస్తారమే పనివారి కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపమని కోత వేయమని వేడుకుంటారని తన శిష్యులతో చెప్పాడు. సో మనం ఏం చేయాలంటే మన జీవితం కూడా ఒకవేళ విసిగిన స్థితిలో కానీ చెదరిపోయిన స్థితిగతుల్లో ఉంటే కారణం ఏంటంటే ఒక మూల కారణం. చాలా కారణాలు ఉంటాయి. ఒక మూల కారణం బైబిల్ అర్థం చేసుకుని మీకు మాకు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఒకవేళ అదే స్థితిగతిలో ఉంటే నువ్వు ఎప్పుడో నీ పాస్ట్ హిస్టరీలో సేవకులు చెప్పిన మాట నిర్లక్ష్యం చేస్తుంటాం. హల్లెలూయా. ఒకవేళ నీ జీవితం విసిగిపోయి ఉంటే, చెదరిపోయి ఉంటే, అనుకున్నది అవ్వకుండా ఏదో ఆలోచించుకొని వచ్చి ఏదో చేస్తున్నట్టు, లేదంటే నా జీవితం ఇది కాదు, నేను అనుకున్న జీవితం జరగట్లేదు అని ఒకవేళ నువ్వు అనుకోంటే ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. కాపరు లేని గొర్రెల వల్ల నీవు నేను కూడా అదే స్థితిలో ఉన్నాం. కారణం ఏంటంటే కాపరులు ఉన్నారు. 1 కాపరి మాటను వినట్లేదు, 2 కాపరిని పంపించేస్తున్నాం. అంతే. ఈ రెండిట్లోనే కాపరి మాట వినకుండా అయితే ఉండగలరు. మనం వాక్య ప్రకారం దేవుడే చెప్తానంటే అందుకనే మనం బర్త్డే జరుపుకుంటాం, క్రిస్మస్ జరుపుకుంటాం, అన్నీ జరుపుకుంటాం. నిజమే. ఈ పాస్టర్స్ జరుపుకోవడం కూడా ఒక మంచి ధన్యత. మనకి గుర్తు చేస్తాడు దేవుడు, అరే బాబు నువ్వు పలానా రోజు వెళ్ళలేదు. ఒకసారి ఇది కూడా ఒక దినం. ఏం చేయాలంటే మనం హ్యాపీ పాస్టర్స్ అంటే ఏదో పోస్ట్ పెట్టి మనం పాస్టర్ మీరు సత్కరించి లేదంటే సన్మానం చేసి లేదంటే అవి చేసి వదలం కదా. అది కాదు, అది నీ బాధ్యత. అసలు నీ బాధ్యత కాదు అది. దేవుడు సత్కరిస్తారు వాళ్ళని. దేవుడే వాళ్ళని ఇంకా ఉన్న స్థితికి తీసుకెళ్తారు. నీ పని నా పని ఏంటంటే పాస్టర్స్ విశేష పెడుతున్నావే నువ్వు నేను వాట్సాప్లో. నీ పని నా పని ఏంటంటే ఒక్కసారి వెనక్కి తిరిగేసుకోవాలి. మన జీవితం ఎలా ఉంది ఈ రోజు ఉన్న జీవితం దేవుని చిత్తంలో ఆయన ప్రణాళికలు నియమింపబడిన జీవితమే నా జీవితం ఉందా, లేదా నా జీవితం చెదిరిపోయిందా, నా జీవితం విసిగిపోయిందా అనే పరిస్థితులు మనం ఏం చేయాలా ఆలోచించుకోవాలా. అదే పాస్టర్స్ అంటే నీకు నాకు దేవుడు ఇచ్చే సందేశం ఏంటంటే ఒక్కసారి వెనక్కి తిరిగి మనం ఏం చేయాలంట పరిశీలన చేసుకోవాలి. ఈరోజు నేను మీకు 2 వ్యక్తులు చూపిస్తానండి. నేను ప్రార్థన చేసేప్పుడు అడిగే దేవుడిని, ప్రభు నేను ప్రసంగం చేసిన ప్రతిసారి పాత నిబంధనలోకి వెళ్ళిపోతున్నాను, వీళ్ళు క్యాచ్ చేసేసి ఉంటారు నన్ను. ఇంకా మరి కొత్త నిబంధనలోనే ఉదాహరణ చూపించాలంటే సరే కొత్త నిబంధనలు ఇదంతా జీవించడం మళ్ళీ నాకు లింక్ చేశాడు దేవుడు. బైబిల్ అంతా తిరిగేసాను. నాకంటే నేను ఒక అంశం అడుగుతాను కదా దేవుడు, ఆ అంశానికి తగినట్టు వ్యక్తుల్ని నాకైతే పాత నిబంధనలు పర్ఫెక్ట్గా చూపించేస్తాను. సరే మళ్ళీ పాత నిబంధనకి వెళ్తున్నాను ప్రభు అని మళ్ళీ ఒక 2 ఎగ్జాంపుల్స్ చూపించాడు. ఒక 2 వ్యక్తులు చూపిస్తారండి. వీళ్ళు సేవకులు అనమాట. వీళ్ళు అంటే ఈరోజు ఈ టాపిక్ చెప్తున్నాను కాబట్టి ఇది చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక సేవకుడు ఏంటంటే చెప్తాడనమాట, హెచ్చరించినప్పుడు అతను పెట్టు మాట. సేవకుని మాట నిర్లక్ష్యం పెట్టినందుకు తనకి ఏమైందనేది నేను చూపిస్తాను మీకు. ఇంకొక సేవకుడు ఉన్నాడు అదే విషయంలో. ఆ సేవకుడు లేదంటే ఆ ప్రవక్త నిర్లక్ష్య స్వభావంతో ఉంటాడు. మీకు 2 రకాల సేవకులు గుర్తు చేస్తారు. ఒక సేవకుడు ఎలా ఉంటాడంటే మంచి సేవకుడు, నీకు నాకు మేలు కోరే సేవకులు ఉన్నారట అధ్యయనంలో. వాళ్ళు చెప్పినప్పుడు అంటే మంచి సేవకులు నీకు నాకు మేలు కోరే మంచి సేవకులు చెప్పిన మాట వినకపోతే వాళ్ళ జీవితంలో ఏమైందనేది చూపిస్తాను. 2వ సేవకుల గుంపు ఎవరంటే
బాగా అనొచ్చాడు కూడా తెలియదు కానీ కొంచెం కన్నింగ్ అనమాట, బైబిల్ రాసి ఉంటుంది. ఆ సేవకులు ఎందుకు ఇట్లా ప్రవర్తించారు? సరే, ప్రవర్తించిన దానికి కూడా విశ్వాసానికి రెస్పాండ్ అయ్యారు అనుకోండి. అంటే ఇప్పుడు అబద్ధ ప్రవక్తలు కొంతమంది ఉన్నారు, మన బైబిల్లోనే ఉంది, ఈ రోజు కూడా ఉన్నాయి. ఒక సేవకులు నీ దగ్గర నుంచి అంటే నీకు ఒక ప్రవచనం ఏదో చెప్పారు అనుకోండి, ఆ ప్రవచనం ఏంటంటే గుడ్డిగా నమ్మేస్తాం, మనం గుడ్డిగా ఆచరించేస్తాం. ఆ అబద్ధ ప్రవక్త ఎవరైతే ఉన్నారో, అబద్ధ సేవకుడు ఎవరైతే ఉన్నారో, ఒక ప్రవచనం ఇచ్చేస్తున్నామని అంటే ఒక మాట చెప్పేస్తాడు, అమ్మ దేవుడే ఇలా చెప్పేసింది, దేవుడే అసలుకి అది ఇది అని చెప్పి కొంచెం ఆచరించేస్తారు, ఆచరణలో పెట్టేసాడు అనమాట. ఆచరణలో పెట్టేసినాక అతను చచ్చిపోతారు. ఎవరైతే విన్నారో చెప్పిన ఆయనేమో బాగానే ఉన్నాడు, ఎవరు సేవకులు బాగానే ఉన్నారు, ఏదైతే మాట చెప్పారో వాళ్ళు బాగున్నారు, కానీ ఎవరైతే విని ఆచరించారో వాళ్ళు ఫట్ అనమాట, లేదు చచ్చిపోయారమ్మా, సింహం వచ్చి తప్పేస్తారు. ఇది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, ఒకసారి వెళ్ళిపోదాం. 1వ రాజులు 13:5 చదువుతున్నాను. మరియు యెహోవా సెలవు ప్రకారమున దైవజనులకు ఇచ్చిన మాట చొప్పున బలిపీఠము బద్దలు కాగా బుక్కి దాని మీద నుండి ఒలికిపోను. హల్లెలూయా. దీనికంటే ముందు నేను ఒకటి చెప్పాలి మీకు. మనము సేవకుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సేవకులు ఒక డెఫినేషన్ ఒకటి ఉందండి, అది చెప్పడం స్కిప్ చేసి మీకు చెప్తాను. అసలు ఎవరు అంటే మన దృష్టిలో సేవకుడు అంటే ఏంటి? సరే, ఒక 2 పదాలుగా విభజిద్దాం. అది సేవ ఆడి కట్ చేస్తే ఆ పక్కన తర్వాత డిస్కస్ చేద్దాం. సేవ అంటే ఏంటి? పరిచర్య, ఇంకా నలగొట్టుకోగా. ఇప్పుడు ఏదైనా సేవ, ఇప్పుడు నీకు బాగలేదు, మీ తల్లిదండ్రులు చూసి మీకు జ్వరం వచ్చింది, మీకు ట్యాబ్లెట్ ఇచ్చి నెత్తిన కొద్దిగా ఎవరు? ఇంట్లో వాళ్ళే, తల్లిదండ్రులు, మదర్ ఫాదర్ ఎవరు? ఏం చెప్తాం బయట? తల్లిదండ్రులు చూసుకుంటారు అంటాం. అది ఈ పరిభాషలో చెప్పాలంటే నీకు సేవ చేసింది ఎవరు? తల్లిదండ్రులు, మీ తల్లిదండ్రులు. ఇప్పుడు అక్క ఈఎస్కి అక్క మీరు చేసింది, హాస్పిటల్లో చేశారు. అనేక మందికి అక్క ట్రీట్మెంట్ ఇవ్వడంలో కానీ, ఇంజెక్షన్స్ వేయడంలో కానీ అక్క కూడా సేవ చేసింది. ఇప్పుడు మదర్ తెరిసే ఉన్నారు. మదర్ తెరిసే ఎవరికి సేవ చేశారు? కుష్ఠరోగులకి. యెషయా అధ్యాయంలో ఒక ఫస్ట్ అధ్యాయంలో 5వ వచనం 6వ వచనం ఉంటుంది. నడినది చరిత్ర వరకు ఏం లేదంట, ఎక్కడ కూడా స్వస్థత లేదు, పచ్చి పుళ్ళు. నాకు అది చదివినప్పుడు ఆమె గుర్తొస్తుంది, మదర్ తెరిసా. ఆ స్థితిగతుల్లో ఉన్న వాళ్ళని మదర్ తెరిసా ఆదరించి, అసలు ఈ కుష్ఠరోగులు అంటే ఎట్లుంటారండి, ఎట్టి కూర్చుని కూడా వాటికి స్పర్శ ఉండదు అనమాట, చీమ వస్తుంటుంది, అదొక స్మెల్ అనమాట. అట్లాంటి వాళ్ళని కూడా ఆదరించినాను. కానీ దేవుడు ఇక్కడ ఏం చేశారంటే, ఇప్పుడు అది శారీరకంగా సేవ చేసేది అనమాట. అది ఎవరైనా, మీరైనా నేనైనా హెల్ప్ చేసేది సేవ అంటాం అనమాట. అది ఎవరైనా కూడా ఆత్మీయంగా ఒకవేళ నువ్వు సన్నగా వెళ్ళావనుకో, మనకి శరీరేచ్ఛలు, గంతి పత్రికలు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ చదివినప్పుడు కుళ్ళు, కుతంత్రాలు, లేదంటే ఈర్ష్య, లేదంటే కోపము, పగ, ద్వేషము, ఇవన్నీ కానీ మన ఆత్మీయ స్థితిలో కానీ పడ్డాయనుకోండి, మనం ఏం చేస్తాం? ఆత్మీయ స్థితికి ఏమొస్తుంది? రోగం వస్తుంది. ఆత్మీయ స్థితికి కుష్ఠరోగం వస్తుంది. ఇప్పుడు శారీరక కుష్ఠరోగం వచ్చినప్పుడు మదర్ తెరిసా వచ్చింది, ఆ తర్వాత మిషనరీస్ వచ్చి, ఓకే వెళ్ళని కూడా అవుతున్నాయి. మన ఆత్మీయ స్థితిలో కూడా కుష్ఠరోగం వస్తే యెషయా గ్రంథంలో చెప్పినట్టు మనల్ని ఎవరు దాని నుంచి, అంటే మనకెవరు సేవ చేయాలి? గాయాలు కట్టువారు ఎవరు? దేవుడే. ఎవరి ద్వారా? సేవకుల ద్వారా. హల్లెలూయా. సేవకులు మన ఆత్మీయ స్థితి ఎప్పుడైతే సన్నగిలుతుందో, మన ఆత్మీయ స్థితి ఎప్పుడైతే కుష్ఠరోగం వచ్చో, లేదంటే కుష్ఠరోగం నేను ఎగ్జాంపుల్ మారే కానీ మీరు అది ఎగ్జాక్ట్లీ మళ్ళీ రేపు అడిగారు అనుకున్నాను. కుష్ఠరోగం కాదండి, ఏదో ఒకటి అంటే శారీరక విషయాలు కానీ మనలోకి వచ్చి దేవుడికి అయిష్టంగా బ్రతికే ఇచ్చలు కానీ మన జీవితంలో ఉండి, మన శారీరక ఆత్మీయ విషయంలో దిగజారిపోతే మనల్ని బలపరిచే ఎవరండి? ప్రోత్సహించేది ఎవరండి? సేవకులు. అదనమాట. హల్లెలూయా. ఒకసారి దీనికి అయిపోదాం. 1వ రాజులు 13. ఇక్కడ ఏంటంటే నేను క్లుప్తంగా చెప్పేస్తాను. ఇక్కడ యెరోబాము అనే ఒక రాజు ఉన్నాడండి. ఆల్రెడీ నేను ఒక ప్రసంగంలో చెప్పాను మీకు, ఆసా గురించి చెప్పాను, మీకు అందరూ గుర్తున్నాయి కదా. ఎలాగైతే ఇప్పుడు మనకి అక్కడ కూడా నేను ఏం చెప్పానంటే, లాస్ట్లో మీకు గుర్తుందో లేదో, ప్రవక్త వచ్చి
బాబు ఇదిలో నువ్వు చేసిన తప్పనంటే ఒక రాజు ఏమో పశ్చాత్తాపడ్డాడు, ఇంకొక ప్రవక్త వచ్చి అరే నువ్వు ఇది తప్పు చేసావు అంటే ఒక రాజు ఏమో పశ్చాత్తాపడలా. నేను మీకేం చెప్పినట్టు ఆ రోజు పశ్చాత్తాపడిన రాజు జీవితం ఎలా ఉందో పశ్చాత్తాపడిన రాజు అదే రాజు జీవితం ఎవరు హెచ్చరించినప్పుడు, సేవకులు వచ్చి హెచ్చరించినప్పుడు వాళ్ళ జీవితాలు ఎలా ఉంటే మీకు చూపించాను అనమాట. సేమ్ ఇది కూడా సేవకులది అనమాట. ఈ అక్షరం మీరు ఒకసారి ఇంటికి పూర్తిగా చదవండి, చాలా బాగుంటుంది ఇది. ఇక్కడ ఏంటంటే యెరోబోము రాజు అనమాట. యెరోబోము ఎవరంటే మీరు ఒకసారి రాసుకోండి, 11వ వచనం 26వ వచనం ఉంటుంది, ఇంటికి వెళ్ళి చదవండి. యెరోబోము ఎవరంటే ఒక విధవరాలకి పుట్టాడు అనమాట. విధవరాలి కుమారుడు, తండ్రి లేడనమాట. తల్లి వచ్చి జెరూహత్ ఆమె పేరు. మీరు ఇంటికి లెక్క చదవండి యెరోబోము గురించి. యెరోబోము ఎవరంటే సొలొమోనుకి సేవకుడు అంతే. ఎవరికి? సొలొమోనుకి సేవకుడు అంతే. ఇప్పుడు సేవకుడు అంటే వాళ్ళ డ్యూటీలు ఏముంటాయి? జ్యూసులు అందియడం, అంటే ఈ టెక్నాలజీ కంపెనీ చెప్తాను మీకు. జ్యూసులు అందియడము, టీ కాఫీలు తేవడము, ఆఫీస్ బాయ్స్ ఉంటే ఆఫీసులు ఎట్టుంటారా, ఒక సర్వెంట్, ఒక సేవకుడు అంటే పరిచయం చేసే సేవకుడు కాదు. అక్కడ ఆ టైంలో రాజు కింద పని చేస్తారు కదా, రాజులు మంత్రులు వచ్చినప్పుడు వాళ్ళకి పానీయ మందిరాలు కానీ ద్రాక్షరసం అందించడం, వాళ్ళకి భోజనం సిద్ధపరచడం, ఈ జాబ్ అతనిది. ఈ జాబ్ ఉన్న అతనికి దేవుడు ఏం చేశాడంటే గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు. ఏంటి? ఒక 10 రాజ్యాలకి రాజుగా నియమించేశారు అతన్ని. ఎలాగైతే సొలొమోన్ టైంలో 2 రాజ్యాలు విడిపోయాయో, ఒక 10 రాజ్యాలము పైకి వెళ్ళి 2 రాజ్యాలు కిందకు వచ్చాయి. యూదా రాజ్యం అయిపోయింది, ఇశ్రాయేల్ రాజ్యం అయిపోయింది. ఈ యెరోబోము దేనికి రాజు అంటే ఇశ్రాయేల్. యూదా రాజుకి వచ్చి రెహబాము. ఇంకా అదంతా మీకు లాస్ట్ టైం చెప్పాను, మళ్ళీ గుర్తు చేయను. ఎలాగైతే మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు అంటే డివైడ్ అయిపోయాయో, అట్లా ఆంధ్ర తెలంగాణ అన్నట్టు ఒక రాజ్యమే ఉండేది. ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం అయిపోయింది. ఎవరి స్టేట్స్కి వాళ్ళ సీఎంస్ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే యెరోబోము చాలా చురుకైన వాడు, చాలా తెలివైన వాడు. చిన్నప్పుడు మంచిగానే భక్తి చేశాడు. యెరోబోము చేసిన తప్పు ఏంటంటే ఆ పైన అక్షరాలు నేను చదువుతానండి, 28వ వచనం. ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి, యెరూషలేముకు పోవటం మీకు బహు కష్టము, ఇశ్రాయేలు వాళ్ళరా, ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇదే అని చెప్పి, ఒకటి బేతేలునందును ఒకటి దావీదునందును ఉంచాడు. హల్లెలూయా. ఈయన చేసిన తప్పు ఏంటంటే బాగానే చేస్తున్నాడు, జీవితం బాగానే ఉంది, భక్తిగా చేస్తున్నాడు, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఒకనొక టైంలో ఏమో మరి పిచ్చి పట్టిందేమో, ఒక 2 దూడలు చేయించి, ఇదిగో మిమ్మల్ని రప్పించిన ఇశ్రాయేలు దేవుడి యెహోవా వీళ్ళే, వీళ్ళకి మొక్కండి అని చెప్పి దూడలు పెట్టించి ఇశ్రాయేలు ప్రజలందరినీ వాళ్ళకి మొక్కేటట్టు చేస్తారు. ఎవరు? యెరోబోము. ఇదే అక్కడి నుంచి ఆయన పతనం స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మనం జాగ్రత్తగా ఉందాం. ఒకసారి రాజ్యం ఇచ్చింది ఎవరండి? దేవుడే. ఒక సర్వెంట్, అతను కేవలం ఒక సర్వెంట్ అయ్యండి. ఇప్పుడు మా నాన్న నాకు 10 లక్షలు ఇచ్చాడు అనుకోండి, మొత్తం ఆయన దగ్గర 11 లక్షలు ఉన్నాయనుకోండి, ఈ కౌంటే తీసుకున్నాం, 10 + 2 12 లక్షలు ఉన్నాయనుకోండి మా నాన్న దగ్గర. నా దగ్గరికి వచ్చి చిన్నవాడు ఒక 10 లక్షలు నీ దగ్గర భద్రంగా ఎత్తి పెట్టు, ఒక్కొక్క 2 లక్షలు అన్న దగ్గర పెడతానని చెప్పి నాకు ఒక 10 లక్షలు, మా అన్నకు ఒక 2 లక్షలు ఇచ్చాడు అనుకోండి, నాకు ఒక వెంటనే ఒక డౌట్ వస్తుంది, నాకు 10 ఎందుకు ఇచ్చాడు మా నాన్న, ఆయనకి ఎందుకు 2 ఇచ్చాడు? ఆలోచిస్తాం అంతే కదా, ఎవరైనా సహజంగా ఆలోచిస్తాం. 10 ఎందుకు ఇస్తాడు నీకు? నీకున్న నమ్మకత్వాన్ని బట్టి నీ తండ్రి నీకు అప్పగిచ్చాడు. వీడు దుబారాలకు వెళ్ళో లేదంటే అవి ఖర్చు పెట్టడు, వేస్ట్ చేయడు, భద్రంగా ఎత్తి పెడతాడు, జాగ్రత్త కాపాడుకుంటాడు అని చెప్పి తండ్రి నీకు ఒక 10 లక్షలు ఎక్కువ అమౌంట్ ఇచ్చాడంటే నీ మీద నమ్మకం. హల్లెలూయా. దేవుడు కూడా ఒక సర్వెంట్ స్థితిలో ఉన్న ఆ యెరోబోముని తీసుకొచ్చి నమ్మకంతో ఇస్తే మనోడు ఏం చేశాడండి? దూడలు పెట్టించి పూజలు చేయిస్తాడు ఇశ్రాయేలు ప్రజలకి. అప్పుడు ఒక ప్రవక్త పంపిస్తాడు, ఒక దైవజనుడి. 13వ వచనం 1వ వచనం ఉంటుంది, 13వ వచనం. అంతటా దైవజనుడిని అక్కడ యెహోవా చేత సెలవునంది, యూదా దేశం నుండి బేతేలునకు వచ్చిన ధూపం వేటకై యెరోబోము బలిపీఠం వద్ద నిలిచి ఉండగా. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే యెరోబోము చాలా పాపం చేశాడు. ఆయనకి నచ్చిన పని అది ఏంటి? దేవతల్ని పూజించడము, బలిపీఠాలు దాటించడం, ఇవన్నీ నచ్చవు దేవుడికి. నచ్చని పనులే ఇది చేశాడు. అసలు ఏ స్థితిలో ఉండేవాడిని ఏ స్థితికి తీసుకొచ్చానని చెప్పి ఈయన ఒకటి వెయ్యాలని చెప్పి ఒక దైవజనుడిని పంపిస్తాను అన్నమాట. ఎక్కడికి? యెరోబోము దగ్గరికి. ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. దైవజనుడు అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడండి? యూదా దేశం నుండి బేతేలునకు వచ్చాడు. ఇప్పుడు యూదా దేశం నుండి బేతేలు అంటే దైవజనునికి యొక్క స్థలం ఎక్కడంతా? యూదా దేశం. ఎక్కడికి వెళ్ళాడు? బేతేలు. అంటే ఇప్పుడు రాజు ఎక్కడ ఉన్నాడు? బేతేలు. అంటే ఆయన రాజ్యంలోనే ఆయన ఏరియాలో ఉన్నాడు. ఇప్పుడు ఇంకొక రాజ్యం అని చెప్పాను కదా, ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం. ఈ రాజ్యం నుంచి ఆ రాజ్యానికి వెళ్ళాడు దైవజనుడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. యూదా దేశంలో నుంచి అక్కడికి వెళ్ళాడు దైవజనుడు.
ఇక్కడ ఒక ప్రశ్న, వాళ్ళ దేశంలో లేదంటే వాళ్ళ రాజ్యంలో ప్రవక్త లేరా? దైవజనులు లేరా? మరి దేవుడు ఎందుకు ఈ రాజ్యం నుండి, యూదా రాజ్యం నుంచి అగ్రరాజ్యం అయినటువంటి ఇశ్రాయేలు ఆ 10 ఎవరైతే యెరొబోము పరిపాలన ఆ రాజ్యానికి ఎందుకు పంపించాడు? దానికి కూడా ఆన్సర్ లాస్ట్లో ఉంటుంది, మీకు లాస్ట్లో చెప్తాను. ఒక దైవజనుడు ఎన్నుకుంటాడు, యూదా రాజ్యం నుంచి వేరే రాజ్యాన్ని పంపిస్తున్నాడు, బాబు పోయి సరి చేయని చెప్పి యెరొబోము దగ్గరికి పంపిస్తాడు అనమాట. సరే ఇక్కడ అంతా జరిగింది మీకు అందరికీ తెలుసు. ఏంటంటే ఆయన బలిపీఠం దగ్గర రెడీగా ఉన్నాడు ఏదో జరిగించాలని చెప్పి. ఆయన ఏమంటాడంటే 2వ మాట చూడండి, ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునికి మాట ప్రకటన చేసిన, బలిపీఠమా బలిపీఠమా యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషీయుని ఒక శిశువు పుట్టును, నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలం యొక్క యాజకులను అతను నీ మీద అర్పించును, అతడు మనుష్య శల్యములను నీ మీద దహనం చేయను, ఈ బలిపీఠం బద్దలైపోయి దాని మీద నుండి బొగ్గి ఒలికి కోటే యెహోవా ఇచ్చే సూచన అని చెప్పి ఆ దినం ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చారు. సరే దైవజనుడు వచ్చాడు, యెరొబోము దగ్గరికి వెళ్ళాడు. యెరొబోము దగ్గర చెప్తున్నాడు అనమాట, అయ్యా ఇది వాస్తవం జరిగేది, దావీదు సంతతిలో నుంచి ఇది జరగబోతే నీ బలిపీఠం బద్దలైపోద్ది అని చెప్పేశాడు. ఓపెన్గా చెప్పేశాడు. దేవుడు ఏదైతే సెలవిచ్చాడో అది ఓపెన్గా యెరొబోము ముందు చెప్పేశాడు, ఒక రాజు ముందు. చెప్పగానే ఈ యెరొబోము ఏం చేశారంటే, ఎప్పుడైతే 4వ వచనం ఉన్నది, బేతేలునందున బలిపీఠం గురించి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యెరొబోము విని బలిపీఠం నుండి తన చెయ్యి చాపి వాణిని పట్టుకోనమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయాను, దానిని వెనుకకు తీసుకున్నట్టుగా అతనికి శక్తి లేక అర్థమవుతున్నాను. దైవజనుడు ఒక మాట చెప్పాడు, రాజా ఇది చేయొద్దు, నువ్వు ఇది నీ పని కాదు, బలిపీఠము ఇట్లా అయిపోతుంది, బద్దలైపోతుంది, నీ ఇష్టం, ఆల్రెడీ నువ్వు పాపంలో ఉన్నావు, తప్పు చేసావు, ఇది కాదు అని చెప్పి దైవజనుడు పంపించాడు. తప్పు చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే సేవకుల ద్వారా నుంచి మాట్లాడతాడు. ఒకవేళ విశ్వాసిగా ఉన్న నీవు నేను తెలుసుకుని తెలుగు పొరపాటు చేసామనుకోండి, మనము ఎంత ప్రార్థన చేసిన జవాబు రాదు, కానీ అట్ ద సేమ్ టైం దైవజనుడి దగ్గర నుంచి మనకి ఏమొస్తుంది తెలుసా, హెచ్చరికలు వస్తాయి. హల్లెలూయా. హెచ్చరిక వచ్చినప్పుడు యెరొబోము అయితే వినకుండా ఏం చేశాడంటే, పట్టుకొని దైవజనుడి నువ్వేంటి నాకు ఎదురు చెప్పిందని చెప్పి తన చెయ్యి చాపి, అది రాసుంది కదా, తన చెయ్యి చాపి వాణ్ణి పట్టుకోనమని చెప్పగా, చెయ్యి చాపి పట్టుకొని చెయ్యిలో వేసి లేదంటే చంపిన దైవజనుడు అని చెప్పి ఇట్లా చాపుతాడు అనమాట. చెయ్యి ఇట్లా చాపగా నా చెయ్యి ఏమవుతుందంట, ఎండిపోయింది. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఇది ఎందుకు మనకి గుర్తు చేస్తాడంటే, దైవజనుడు ఒక మాట చెప్పాడు అంటే అది ఏంటంటే మన జీవితానికి ఆశీర్వాదకరమే. నువ్వు ఒక పలానా సమస్యతో బాధపడుతున్నావు, పలానా తప్పు చేసి కృంగిపోయి ఒకవేళ వేసారిపోయి మనుషుల సహాయం పొందుకొని ఇంకా దీన స్థితిలోకి వెళ్ళిపోయి అట్టడుగు స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు దేవుడు కూడా ఏం చేస్తాడంటే, నువ్వు తప్పు చేస్తున్నప్పుడు ఆ ప్రాసెస్లో నిన్ను టచ్ చేయడు దేవుడు. ఒక తప్పు చేసావు, 2 తప్పు చేసావు, 3 తప్పు చేసావు, చూస్తూ ఉంటాడు దేవుడు. కొడదాంలో ఒకసారి పిలుద్దాం అంటే ఇంకా పోనీ, ఎంత దూరం పోతాడో పోనీ అని చెప్పి దేవుడు కూడా కాము ఉంటాడు మన జీవితంలో. ఎప్పుడైతే ఇంకా తెగిపోతుంది అంటారు కదా, ఇంకా అయిపోయింది వీడు బతుకని అంటారు చూడండి, ఇంకా లాస్ట్ థ్రెడ్ ఇంకా క్రమ ఊపిరితో ఉంటుంది కదా, అప్పుడు మీ దగ్గరికి సేవకులు పంపిస్తారు. సేవకుల ద్వారా కావచ్చు, లేదంటే మీ తల్లిదండ్రులు చేసే ప్రార్థన మీ తల్లిదండ్రుల ద్వారా కావచ్చు, ఎవరైతే కానీ నీ కోసం ప్రార్థన చేసే వ్యక్తుల ద్వారా నీకు హెచ్చరికలు జారీ చేస్తారు. ఆ టైంలో కూడా నువ్వు కానీ నిర్లక్ష్య స్వభావంతో కానీ ఉంటే మన జీవితాలు ఏమైపోతాయంట, ఎండిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతాయి. ఆయనకి చెయ్యి ఎండిపోయిందంటే మన జీవితంలో మన బ్రతుకులు ఎండిపోతాయి అనమాట. హల్లెలూయా. అక్కడ రాసుకుంటూ వస్తున్నారు కదా, ఎండిపోయిన తర్వాత సరే చెయ్యి ఎండిపోయింది, ఆయనకి అర్థమైపోతుంది, చెయ్యి అంతా ఎండిపోయి ఆ బయటికి ఎముకలు కనబట్టేసి ఇంకా చెయ్యి అంతా పని చేయట్లేదు. ఆయనకి చెయ్యి పని చేయకపోతే ఇప్పుడు ఎవరైనా కూడా కనీసం బుద్ధున్నాడు ఏం చేస్తాడండి, ఆ క్షణంలో ప్రార్థన చేస్తాడు, ప్రభువా అని ఒక మాట అనలేడా? ఆ టైంలో కూడా యెరొబోము యొక్క గర్వం చూడండి. 9వ వచనంలో నేను చదువుతాను, 6వ వచనంలో, అప్పుడు రాజు నా చెయ్యి మునుపటి వల్ల బాగోగినట్టు నీ దేవుడైన యెహోవా సముఖమునందు నా కొరకు వేడుకొనమని ఆ దైవజనుడు బతిమలాడుకోగా, దైవజనుడు యెహోవాను బతిమలాడుకొనినాక రాజు చెయ్యి మరలా బాగా మునుపటి వల్ల అయ్యాను. హల్లెలూయా. ఇక్కడ కూడా యెరొబోము ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేయట్లేదు, దేవుని అడగట్లేదు, మరలా ఏమంటాడు, దైవజనుడే వేడుకుంటున్నాడు అనమాట. హల్లెలూయా. నేనేమంటానంటే, కొన్ని ప్రార్థనలో దైవజనుడి ద్వారా సఫలీకృతం అవుతాయి, పని చేస్తే, కొన్ని ప్రార్థనలో నువ్వు అంతా నువ్వే చేయాలి. హల్లెలూయా.
మనంతటా మనమే ఇక్కడికి వచ్చోలేదంటే నీ రూమ్లో నీ వ్యక్తిగత ప్రార్థనలను నీకు ఒకవేళ పరిస్థితులు బాగలేకపోయినా కూడా కొన్ని సమస్యలకి పరిష్కారం రావాలి అంటే నువ్వే చేయగలవు. లేట్ అయినా పర్లేదు, దేవుడు ఆలస్యంగా ఇస్తా, కానీ నా అర్థం ఏంటంటే నువ్వే చేయాలి. కొన్ని ఏంటంటే ఉన్న పలంగా దేవుడు నీకున్న స్థితిగతులు బట్టి సేవకుని ద్వారా పంపిస్తాడు నీకు సమాచారం. బాబు ఇది దేవుడు ఇట్లా హెచ్చరిక జారీ చేశారు, ఇట్లా వినం, ఇట్లా కొనసాగించని చెప్పి సేవకుల ద్వారా కొన్ని సమస్యలకి మనకి పరిష్కారం వస్తుంది. అట్టని చెప్పి నీకు అట్టడుగు స్థితులకు వెళ్ళిపోయినా కూడా మనం ఏం చేస్తున్నాం, అట్లా డిపెండ్ అవ్వకూడదు అనమాట. సో దేవుడు ఏం చెప్తున్నాడు ఈ మాట ద్వారా, ఒక ప్రవక్తగానే నీకు నాకు ఒక మాట సెలవిస్తే మనం ఏం చేయాలంట, ఆచరణలో పెట్టుకోవాలి. జాగ్రత్తగా విని మన జీవితాన్ని బాగు చేసుకోవాలన్నమాట. ఇంకొక ప్రవక్తను చూపిస్తానండి, కిందే ఉంటాడు 11వ వచనంలో, బేతేలులో ప్రవక్త యొక్క ఒక ముసలివాడు కాపురం ఉండడం. ఇప్పుడు ఒక ప్రశ్న, నేను ఇందాక అడిగాను కదా ఒక ప్రశ్న, యోధుల నుంచి ప్రవక్తను ఎందుకు పంపించాడు, బేతేలులో ప్రవక్త లేడా? ఇక్కడ చూపించాడు, దేవుడే చెప్పాడు బేతేలులో ప్రవక్త ఒక ముసలివాడు కాపురం ఉన్నాడు. అంటే ప్రవక్తలు ఉన్నారు, కానీ దేవుడు ఎందుకు అంటే, మీరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఫిలిప్ అని అన్నాడు, ఇక్కడ ఫిలిప్ అన్న పరిచయం చేస్తున్నాం ఇక్కడ శ్రీసాగర్లో. దేవుడు ఒకవేళ ఫలాని ఏరియాలో ఏదైనా సమాచారం పంపించారనుకోండి, ఏరియాలో చాలా మంది సేవకులు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిప్ అనే పంపించారు అనుకోండి, మిగతా సేవకులుగా ఇన్ఫర్మేషన్ వెళ్ళింది అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు, ఏంటి దేవుడు మమ్మల్ని పంపించలేదా? అంటే ఈ తలంపులు అనేది ఎక్కువ ఉంటాయి అనమాట. అంటే ఇప్పుడున్న పాస్టర్ యొక్క స్థితిగతులు చెప్తున్నాను నేను. అట్లా ఈయనని ఎందుకు పంపించలేదంటే ఇక్కడ చెప్తారనమాట లాస్ట్లో, ఆయన అబద్ధం ఆడతాడు. ఒకప్పుడు మంచి సేవ చేశాడు ఈ ఈ ముసలాయన ఎవరైతే చెప్తున్నారో, బేతేలులో ఉండే పాస్టర్ గారంట బాగానే సేవ చేశాడు. బేతేలులో ఉండే పాస్టర్లు బాగానే సేవ చేశాడు. క్రమేణా ఏమైపోయిందంటే ఆయన జీవితం, భక్తి జీవితం సన్నగిలిపోయింది. అలాగే సన్నగిలిపోయినా కూడా ఆయన పరిచయం చేస్తున్నాడు, కానీ అది దేనికి కూడా ఉపయోగపడట్లేదు. అంటే దేవుడు సెలవు ఇచ్చట్లేదు, దేవుడే మాట్లాడట్లేదు. అందుకని పక్క రాష్ట్రం నుంచి ఒక సేవకుని పంపించి హెచ్చరికలు జారీ చేస్తున్నమాట. సరే, ఈ పాస్టర్ గారు ఏమన్నాం ఇందాము, ఈ పాస్టర్ గారు ఏమన్నారంటే, యెరోబాము మన రాష్ట్రానికి వచ్చాడు అని ఆయనకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. ఎవరికి? ఈ బేతేలులో ఉన్న పాస్టర్ గారికి, ముసలి పాస్టర్ గారికి ఇన్ఫర్మేషన్ వచ్చేసింది అని అంటే వాళ్ళ కొడుకులు చెప్తారనమాట. వాళ్ళ కొడుకులు వచ్చి చెప్తారు ఏమని, అయ్యా ఎవరో ఒక దేశం నుంచి ఒక ప్రవక్త వచ్చాడు, ఒక పాస్టర్ గారు వచ్చాడు, ఆయన అసలుకి ఇట్లా ప్రవచనం చెప్పగానే జరిగిపోయింది, ఆ బలిపిట్టు బద్దలైపోద్దని చెప్పగానే రాజీ తనంగానే చెయ్యి ఎండిపోయింది, నేను చూశాను, నేను ప్రత్యక్ష సాక్షిని. అసలుకి చాలా పవర్ఫుల్ ఆ ప్రవక్త, చాలా అంటే చాలా పవర్ఫుల్. యోధా దేశంలో ఇంత గొప్ప ప్రవక్త లేదంటే ఇంత గొప్ప దైవ సేవకుడు ఉన్నారని చెప్పి చెప్పగానే ఈ బేతేలు ప్రవక్తకు ఒక ఆలోచన వచ్చింది. సరే, ఒకసారి ఆ ప్రవక్తని మనం భోజనం పిలుద్దాం, ఒక గాడిదని రెడీ చేయి, మనం పోయి ఎదుర్కొందాం అని చెప్పి చెప్తారనమాట. ఇదంతా నేను మీరు ఇంటికి వెళ్ళి చదువుకొని క్లుప్తంగా చెప్పేస్తున్నాను, టైం అయిపోతుంది కాబట్టి. ఒక గాడిదని రెడీ చేస్తారు వాళ్ళ కొడుకు, ముసలి ప్రవక్త యొక్క కొడుకు. గాడిద మీద ఎక్కిపోతాడు, ఆయన ఒక వృక్షం దగ్గర కూర్చొని ఉంటాడు, మస్తకి వృక్షం దగ్గర కూర్చొని ఉంటాడు. ఎవరు? దేవుడు ఎవరినైతే పంపిస్తాడు, యోధా ప్రవక్త. సరే, యోధా పాస్టర్, బేతేలు పాస్టర్ అని చెప్తాం కన్ఫ్యూజన్ లేకుండా. సరే, మస్తకి వృక్షం దగ్గరికి వెళ్తాడు, ఆయన ప్రైజ్ల పాస్టర్ గారు అని అంటారు. ఆ ప్రైజ్ల వెళ్ళి ఎక్కడి నుంచి వచ్చారు, మీరేనా అని అంటున్నమాట. ఇక్కడ చూడండి, వర్షం అంటే 14వ వచనం, మస్తకి వృక్షం కింద అతడు కూర్చుంటాడు చూసి, యోధా దేశం నుండి వచ్చిన దైవజనుడు నీవేనా అని అడిగాడు. అతడు నేనే. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఎందుకు ఈ సందర్భం రాసి ఉంచాడు, నేను మీకు ఒక ఉదాహరణ కూడా చెప్తాను. నాకే అసలు మైండ్ పోయింది కాదు అంతే అది చూడగానే. అంటే ఇప్పుడు జరుగుతుంది కూడా అదే, పాస్టర్లకి మధ్యలో విశ్వాసం లేదంటే ఇదంతా కూడా దీనికి రాసి ఉంచు. అంటే దీన్ని డీప్గా మనం ధ్యానిస్తే ఈ రోజు జరుగుతున్నవన్నీ కూడా అప్పుడే ఇక్కడే రాసి పెట్టాడు దేవుడు అని చెప్పి ఆలోచన వస్తుంది అనమాట. సరే, నువ్వేనా వచ్చింది పాస్టర్ గారు మీరేనా అనగానే, అవును నేనే అనగానే, సరే ఒకసారి భోజనం రండి మా ఇంటికి. ఆయన పిలిచింది ఏదో భోజనం పంపించి మంచితనం కాదండి, ఒక ఈర్ష. అంటే ఎవరో పక్క రాష్ట్రం పాస్టర్ గారు వచ్చి మన రాష్ట్రంలో ఏంటి కార్యం చేసేది అని మండిపోయాడు. ఎవరు? ఈ బేతేలు పాస్టర్ గారు. ఒక ఫారినర్ వచ్చారంట. ఒక ఫారినర్ వచ్చి, పీతలు తెలుసు కదా మీకు, క్రాబ్స్ ఎంత ఫారినర్ వచ్చాక మొత్తం అన్ని దేశాలకు వెళ్ళిపోయి, మీకు ఈ ఉదాహరణ తెలిసి ఉంటుంది,
అన్ని దేశాలకు వెళ్ళి చైనాకి వెళ్ళారంట, జపాన్కి వెళ్ళారంట, పాకిస్తాన్, మొత్తం అన్ని దేశాలకు వెళ్ళి క్రాప్స్ తెచ్చుకున్నారంట. అతను యుఎస్ఏ అమెరికా నుండి వచ్చాడు. అతను తీసుకొని సేల్ చేద్దామని అమెరికాకి వెళ్ళిపోయాడు. అన్ని దేశాలు ఒక 10 రకాల క్రాప్స్ ఉన్నాయి ఆయన దగ్గర. అందులో ఇండియా కూడా ఉంది, అందులో చైనా, జపాన్ అన్నీ ఉంటాయి. ఇలాంటి కదండి మా వెళ్ళాడు, తన అమెరికాకి వెళ్ళిపోయాడు. ఆయన ఒక బిజినెస్ మ్యాన్ వెళ్ళిపోయాడు. అన్ని ప్లేట్లు పెట్టారంట ఇట్లా, జపాన్ క్రాప్స్, పాకిస్తాన్ పీతలు, ఇండియా పీతలు, ఇట్లా వరుసలో ఒక 10 ప్లేట్లు పెట్టాడండి. 10 ప్లేట్లు పెట్టి అన్నిటికీ మూత వేసాడు. ఇండియా క్రాప్స్ ఉన్నాయి కదా, ఇండియా పీతలకి దానికి ప్లేట్ పెట్టాలి. ఆ ప్లేట్లు పెట్టేవాడు అడుగుతున్నాడు యజమాని, సార్ దీనికి పైన ప్లేట్లు పెట్టలేదు ఎందుకు, అవి ఎగిరిపోయి మళ్ళీ మనకి లాస్ వచ్చి, మీరు అసలుకే అంత దూరం వెళ్ళి మీరు తెచ్చుకున్నారేమి, మనకి సేల్ అవ్వాలి కదా, ఈ మళ్ళీ ఒకదానికి ఒకటి వెళ్ళిపోయి మళ్ళీ ఖాళీ అయిపోతాం ప్లేట్ అంటే. ఆయన అంటానంట ఒక మాట, ఒరే ఇండియాలో ఉండే ఒక పెద్ద జబ్బు ఇదేరా. 6 రోజులు ఆయన ఇండియాలో అన్నానంట. ఈరోజు మన క్రైస్తవం ఇదే జరుగుతుందండి. ఇండియాలో ఒక పెద్ద జబ్బు ఏంటంటే, వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, ఒక క్రాబ్ వెళ్తుంటే అంట ఇంకొక క్రాబ్ దాని కాలం లాగేసి అదే పీట కూర్చోబెడతారు. అదేగా క్రాబ్ ఏమో వెళ్ళడానికి ట్రై చేస్తుంది, పీట పైకి పైకి ఎత్తి ఎదగడానికి ట్రై చేస్తుంటే ఇంకొక క్రాబ్ ఏం చేస్తుంది, దాని కాలు కొట్టుకుని అంతే. ఒకరికొకరికి అదే జీవితం. ఆ ప్లేట్లోనే తిరుగుతూనే ఉన్నారంట. మన ఇండియా ప్లేట్లన్నీ ఆ ప్లేట్లో తిరుగుతుంది అంతే, ఒక్కటి బయటికి పోవాలి. కనీసం మిగతా ప్లేట్లన్నా ఇట్లా ఎగురుతున్నాయి, కానీ ఇదైతే మొత్తం ఏం లేదన్నమాట. అదేగా ఈ సందర్భం అదేనండి. ఈ సేవకులు ఇక్కడ బేతేలి పాస్టర్, ఇంకా యోధా పాస్టర్ చెప్పారు కదా, బేతేలి పాస్టర్కి బహు రోషం వచ్చింది. అరే నేను ఒకడు ఉన్నాను కదా ఇక్కడ, అసలు నేను ఒకడు ఉన్నాను కదా, యోధా నుంచి ఒక పాస్టర్ గారు వచ్చి కార్యం చేయడం ఏంటి, ఇక్కడ ఎస్ఆర్ నగర్లో ఉండే ఫిలిప్ అన్న పోయి అక్కడ పరిచయం చేశారు అనుకోండి, ఇక్కడ కర్నూలుకి వెళ్ళారనుకోండి ఫిలిప్ అన్న, అక్కడ ఒక గొప్ప కార్యం జరిగింది అనుకోండి, ఫిలిప్ అన్న వెళ్ళి మొత్తం ప్రార్థన చేశారు అంతా. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను అనుకో, కర్నూలుకి పిలువబడ్డది, ఏదైనా కార్యం జరిగింది అనుకోండి, కర్నూలులో పాస్టర్ గారు ఏమంటారు అంతే స్కెచ్ చేస్తారు అనమాట. ఇప్పుడు అట్లే ఉన్నాయి, అట్లనే ఉన్నాయి అనమాట. హల్లెలూయా. అంటే ఈ రోజుల్లో అట్లనే జరుగుతుంది సేవ. అట్లా సరే, ఈ పాస్టర్ యొక్క భాగవతం అంతా తెలిసిపోయింది, ఈయన అబద్ధం ఆడని చెప్పి మనకు అర్థమవుతుంది. అక్కడ ఉంటే చూడండి 18వ వచనం లాస్ట్లో, అన్నపానాలు పుచ్చుకుంటే అతని ఇంటికి తోడు రమ్మ నాతో చెప్పిన అతను అబద్ధం ఆడగా. హల్లెలూయా. ఆయనేమి మనస్పూర్వకంగా భోజనాన్ని పిలవట్లేదు. ఎవరు? బేతేలి పాస్టర్ గారు దొంగతనంగా ఏదో విషయం పెట్టి ఏదో చేశారు ఈ పాస్టర్ని అని స్కెచ్ చేశారు ఆల్రెడీ. ఏదో చేసి నేను ఊరు డ్రాప్ని కొట్టు 7 వేసేద్దామని చెప్పి ప్లాన్ వేసుకున్నాను అనమాట. ఇప్పుడు పాయింట్ కోసం జరుగుతుంది. సరే భోజనానికి పిలిచారని చెప్పి అది అబద్ధం అని బేతేలి పాస్టర్ తెలుసు, కానీ యోగా పాస్టర్కి తెలియదు. అప్పుడు ఏమంటాడు యోగా పాస్టర్, నేను రాను, నేను దేవుని సెలవు పొందింది ఏంటంటే పోయి యెరొబోయాముకి చెప్పి కార్యం చెప్పి తిరిగి వచ్చాము, నా దేశంకి ఎక్కడ భోజనం చేయదని, ఎవరింట్లో బస చేయదని అని చెప్తాడు. ఈ పాస్టర్ గారు తెలియ చూడండి, వారు 18వ వచనం, అందుకతడు నేను నీ వంటి ప్రవక్తని మరియు దేవదూత ఒకడు యెహోవా చేత సెలవు పొంది అన్నపానములు పుచ్చుకున్నట్టే అతని నీ ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పాను. ఇక్కడ ఏం చేస్తాడేనా, ఒక అబద్ధ ప్రవచనం అనేది చెప్తాడు. ఇక్కడ అబద్ధ ప్రవచనం చెప్పగానే నాకు ఒక ప్రశ్న వచ్చింది. ఈయన కూడా సేవకుడే కదా, ఈయన కూడా పాస్టర్ గారు కదా, ఆయనకి దేవుని పిలుపు ఉంది, ఆయనకి దేవుని ప్రవచనం ఉంది, ఆయనకి మంచి పవర్ఫుల్ ప్రార్థన చేస్తే కార్యాలు జరిగే సత్త సమర్థం ఉంది. అట్లాంటి వ్యక్తి అక్కడికి కార్యం చేసి తిరిగి వస్తుంటే ఎవరో అక్కడ ఊరి పాస్టర్ గారు వచ్చి ఇట్లా చెప్పి, నాతో కూడా బ్రదర్ దేవుడు మాట్లాడాడు, ప్రైజ్ లార్డ్ బ్రదర్, నాతో కూడా దేవుడు మాట్లాడాడు, మిమ్మల్ని కలుసుకొని మీకు భోజనం పెట్టమన్నారు, మీరు రండి అనగానే నేను ఏం చేశాడు, వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోతాడు, భోజనం చేస్తాడు. ఆ తర్వాత వచనంలో మీరు చదవండి, సింహం వచ్చంట అతను భోజనం చేసి ఇంటికి ప్రయాణం పోవచ్చుంటంట, సింహం వచ్చంట చంపేస్తుంది అతన్ని. 24వ వచనం ఉంటుందండి, అతను బయలుదేరి మార్గంలో పోవచ్చుగా ఒక సింహం అతనికి ఎదురుపడి అతని చంపెను. అతని కయబ్రహ్మ మార్గంలో ప్రయోగగా గాడిద దాని దగ్గర నిలిచినాడు, సింహము శవము దగ్గర నిలిచి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నాకైతే చాలా బాధేసింది. సరే ఆయన అంటే తెలుగు ఒప్పుకున్నాడు భోజనానికి వస్తారని, దేవుడిని హెచ్చరించవచ్చు కదా. ఇప్పుడు ఒక పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, బ్రదర్ నాకు ఒక ప్రవచనం వచ్చింది, లేదంటే ఒక దర్శనం వచ్చింది నీకోసం చెప్పి మీకు ఒక దర్శనం చెప్పాను అనుకోండి, మీ రియాక్షన్ ఏంటి? చెల్లదా? ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తాను. మీకు
ఇప్పుడు వచ్చే ఉదాహరణకి అది సీరియస్గా తీసుకోవద్దు. మళ్ళీ మీరు బ్రదర్ అక్కడికి రాలేదు కదా నాకు క్వశ్చన్. ఇప్పుడు ప్రార్థన చేసి బ్రదర్ మీకు దేవుడు బ్యాంకుల్లో సిద్ధపరుస్తున్నాడు జాబ్, మీరు ఇక్కడ ఉండబాకండి, వెళ్ళిపోండి. హైదరాబాద్లో ఉన్నారు ఆల్రెడీ, ఇల్లు తీసుకుని కోచింగ్ సెంటర్ జాయిన్ అయిపోయి డబ్బులు కట్టేసి 10-15 వేలు ఇన్స్టిట్యూట్లో కట్టి ఇంటికి ఒక 10,000 కడతా, ఏదో మంత్లీ ఎక్స్పెన్సెస్ 30,000 స్పెండ్ చేస్తున్నారు హైదరాబాద్లో. ఎక్కడి నుంచో ఒక పాస్టర్ వచ్చారండి, వచ్చారు, ఆ రోజు కూడికి జరిగింది, నువ్వు ప్రార్థన చేయించుకున్నావు, నువ్వు అప్పుడప్పుడు బలపడుతున్నావు అనుకో, నీకు ఒక ప్రవచనం చెప్పారు అనుకోండి, ఏదో నువ్వు ఇక్కడ ఉండబాక దేవుడు నాకు ఆత్మవేశంతో నేను దేవుడికి చెప్తున్నాడు, నువ్వు బెంగళూరుకి వెళ్ళిపోయి ఖాళీ చేసి వెళ్ళిపోవాలంటే మీరేం చేస్తారు అనేది ప్రశ్న. ఈ అర్జెంట్లో మన మూలాంశం అదే. మీరేం చేస్తారు? అందులో ఎప్పుడు ఇంకోసారి అసలు పాజిటివ్గా వాడండి. ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నానంటే మనము పరిశీలన చేసుకోవాలి. ప్రవచనాలు అనేది ఉన్నాయి, కానీ సమాజంలో దొంగ ప్రవచనాలు, చెడ్డ ప్రవచనాలు కూడా సమాజంలో నడుస్తున్నాయి అన్నమాట. దేవుడు చెప్తున్నాడు కదా, కొత్త నిబంధన ఉంటుంది, ఏ ప్రవచనం కూడా సేవకుల నుంచి ఏది కూడా వాళ్ళు బోధ చేయని, ఏదైనా చేయని, నువ్వు ప్రతిదీ పరిశీలించి దేవుని అడిగి ముందరికి నడవాలని చెప్పి కొత్త నిబంధనలు రాసి ఉంటుంది అన్నమాట. అలాగే ఈ సేవకుడు ఏం చేశాడంటే, నాతో మాట్లాడిన దేవుడే కదా అతనితో మాట్లాడాడు, నన్ను ఆజ్ఞాపించిన దేవుడే కదా అతనికి కూడా ఆజ్ఞాపించి భోజనం చేయమన్నాడు. మేబీ నా ఆకలి, ఆయన పాపం అలా కార్యం చేసి పాపం ఎండలో వస్తున్నట్టు మంచి ఆకలి ఉంటుంది కదా, నా ఆకలికి దేవుడు తట్టుకోలేక మంచి డిన్నర్, మంచి ఫుడ్ అంటే సేవకుల కుటుంబంలోనే నాకు అరేంజ్ చేశారని చెప్పి అక్కడ అనుకున్నాను. ఇంకా పోయి తినేసారు అన్నమాట. అంటే ఇక దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, సమాజంలో అబద్ధ బోధకులు ఉన్నారు, మంచి బోధకులు కూడా ఉన్నారు. అబద్ధ బోధకులు కూడా మీకు ప్రవచనాలు చెప్తారు, మనకి ప్రవచనాలు చెప్తారు, బ్రదర్ నువ్వు ఇది చేయి దేవుడికి చెప్తున్నాను అట్టని చెప్పి దేవుడు మనకి ఇస్తున్న మాట ఏంటంటే, గుడ్డిగా నమ్మేయకుండా మనం ఏం చేయాలంట, పరిశీలన చేసుకోవాలి. అంటే పరిశీలన చేసుకొని ఏదైతే అబద్ధ బోధకుల్లా చెప్పాడు దేవుడు, ఒకవేళ అది నిజమైతే నీతో కూడా మాట్లాడతాడు దేవుడు. ఇక్కడ ఏమైంది, మనోడు ఒక చిన్న ప్రార్థన, మన పాస్టర్ గారు ఒక చిన్న ప్రార్థన చేస్తుంటే భోజనంకి వెళ్ళక ముందు దేవుడు చెప్పేవాడేమో, ఆయన ప్రాణం కాపాడుకునేవాడేమో, ఆయన చనిపోకుండా ఇంకా అధికంగా పరిచయం చేసేవాడేమో. ఆ పాస్టర్ గారి పేరు కూడా రాయబడలే, మీరు గమనించారు లేదో, స్టార్టింగ్లో ఉంటుంది కదా, ఒకటో వచ్చిన అదే వచ్చాడు ఒకడు, హల్లెలూయా, అంతటా దైవోచ్చేయండి ఒకడు, అంటే పేరు కూడా రాయబడలా. కానీ ముసలి భాష ఎవరు, వేదిక భాష యొక్క పేరు మటుకు రాయబడిందా? సో పేరు కూడా రాయబడలేదు అనమాట. అంటే దేవుడు ఏంటంటే, మనం ఏం చేయాలంటే, ఎన్ని సేవకులు కానీ వచ్చినప్పుడు కానీ మనం ఏం చేయాలంటే, ఒకటి మన జీవితంలో ఏదైనా ప్రవచనం కానీ ఈ అత్యంత దేవుడు ఏం మాట్లాడతారంటే, మనకే మనము వివేచన కలిగి, మనకే మన జ్ఞానం కలిగి మనం ప్రార్థన చేసుకొని దిగాలన్నమాట దేవుని. ప్రభువా, ఆత్మీయ ఎదుగుతుంటే నిన్ను దిగజార్చే వాళ్ళు కూడా ఉంటారండి. మనం ఆత్మీయ ఎదుగుతుంటే పీటర్ ఎగ్జామ్ చెప్పింది కదా, కాళ్ళు పెట్టుకుని లాగే వాళ్ళే ఎక్కువ ఉంటారు, ఈ లోకంలో లాగే వాళ్ళే ఎక్కువ ఉంటారు అనమాట. సో మనం ఏం చేయాలంటే, ప్రయోజనం ఎలాగైతే తొందరపడిపోయి ప్రార్థన చేయకుండా పోయి ఒక స్టెప్ వేసేసి తన జీవితాన్ని పాడు చేసినట్టు, ఇంకా ఇంకా ఈ లేఖనంలో మీరు ఎక్కడ తిరిగింది, ఇంకా ఆయన గురించి రాయబడలేదు, లేదు, ఇది ఒక అధ్యాయమే, ఇంకెక్కడ లేదు, ఆయన చరిత్రే లేదు. నేను అనుకున్నాను, నిజమే కదా, ఒక్క సెకండ్ ప్రార్థన చేస్తుంటే ఆయనకు ఆ శక్తి ఉంది, దేవుని దగ్గర నుంచి ప్రవచనం పొందుకునే శక్తి ఉంది, వచ్చాడు, కార్యం చేశాడు, చాలా పవర్ఫుల్ వ్యక్తి అతను. కానీ అతను ఏం చేశాడు, ఒక చిన్న విషయంలో నిర్లక్ష్య స్వభావం కలిగారు అనమాట. అంటే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ నా జీవితంలో కూడా ఒకవేళ నిర్లక్ష్య స్వభావంతో కానీ ఉంటే, మీకు ఫస్ట్ ఉదాహరణ కూడా చెప్పాను, ప్రవక్త వచ్చి కార్యం చేశాడు, ప్రవక్త గారు వాడు ఎదురు తిరిగితే వాడు చెయ్యమేంటంట ఎండిపోయింది. మన జీవితం కూడా ఎట్లా అయిపోతాయండి, ఎండిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతాం అనమాట, చెదిరిపోయి చచ్చిన స్థితిలో ఎండిపోయిన స్థితిలో వెళ్ళిపోతాం అంట. అదే ఒకవేళ అదే పాస్టర్ లేదంటే ఒక అబద్ధ ప్రవక్త వచ్చి కూడా నువ్వు ఒకవేళ ఆయన ప్రవచనం చెప్పుకున్నావు కానీ పోతే నీ జీవితం ఏమైపోద్ది, చచ్చిపోద్ది, అంతే, నీ జీవితం సమాప్తి అయిపోద్ది. సో దీన్ని బట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు పరిశీలన చేసుకుని, నువ్వు ప్రార్థన చేసుకుని మనం ఏం చేయాలంట, ముందరికి అడుగులు వేయాలన్నమాట. ఒక చిన్న వాక్యం చదివితే మనం ముగించేస్తున్నాం.
ఒకసారి మత్తయికి వెళ్తామండి. ఫస్ట్ చదివిన వాక్యం మత్తయి 9వ అధ్యాయం 36 చదువుతాను. సరే. ఆయన సమూహంలో చూసి వారు కాపరులైన గొర్రెల వల్ల వెసిగించి చెదరి అయినందున వారి మీద కనికరపడి. సో దేవుడు నేను ముగించేస్తున్నాను, ఒక 2 నిమిషాలు చెప్తాను. ఇంకా దేవుడు ఈ రోజున మనకి చెప్తున్న మాట ఏంటంటే, ఒకటి, ఒక సేవకుడు ప్రజెన్స్ లేని జీవితం ఎలా ఉంటుందో చూపించాడు మనకి. సేవకులకు అంటుకట్టబడకుండా మన జీవితంలో కార్యాలు పొందగలంటే కుదరదు. సేవకులు ఆ ప్రార్థన లేదంటే వాళ్ళ కలయిక లేకుండా మనం బాగుపడిపోతాం, లేదంటే మన జీవితాల్లో ఉన్నత స్థితికి వెళ్ళిపోయేంత కూడా ఉండదు. సంఘానికి అంటుకట్టబడాలి, సేవకులు ప్రార్థన ఉండాలి, సేవకుల తోడ్పాటు ఆ ప్రార్థన కలయిక అంతా కూడా ఉండాలని చెప్పి దేవుడు గుర్తు చేశాడు. 2, అదే సేవకుల దగ్గర నీకు నాకు మనం ఏం చేయాలంట, ఒక వివేచన కలిగి ప్రార్థన పూర్వకంగా మనం ఏం చేయాలంట, వెళ్ళాలన్నమాట. అంటే అదే సేవకుడు ఒక మాట చెప్పి కానీ తిరస్కరిస్తే ఒక రాజు బ్రతికి ఎలాగైతుందో, అదే అబద్ధ సేవకుడు కూడా అదే ప్రవచనం ఇచ్చినప్పుడు ఇది దేవుని ప్రవచనం కాదని చెప్పి వివేచన లేకుండా కూడా వెళ్ళిపోయి చేశారనమాట. సో మన జీవితంలో దేవుడు ఏం చెప్తానండి వాక్యం ద్వారా, నువ్వు విశ్వాసగా ఇప్పుడిప్పుడే దేవుళ్ళు అడుగులు వేస్తూ ఇప్పుడిప్పుడే బాప్తిస్మం తీసుకుని మనం వస్తున్న ఈ ప్రయాణంలో తప్పులు చేస్తామండి. తప్పులు చేయకుండా ఏ మానవుడు కూడా లేడు. తప్పులు చేస్తాం, కానీ తప్పులు చేసినప్పుడు మనం ఏం చేయాలి? ఎలాగైతే ఇప్పుడు యెరొబోము తన చెయ్యి చాపి వేసేది తిన్నాను అన్నమాట. అంటే చెయ్యి చాపి అక్కడికి దించేస్తుంటే పాపం యెరొబోము కూడా మంచి రక్షణ వచ్చిండేదేమో. చెయ్యి చాపి పట్టుకొనిడి అని ఏది చూపిస్తారన్నమాట ఒక సేవకుని. మన జీవితంలో కూడా మనం ఏం చేస్తుంటే అప్పుడప్పుడు రైజ్ అయిపోయి చెయ్యి చాపామనుకోండి, చెయ్యి చాపడం అంటే నోరు పారేసుకోవడం, లేదంటే మీ ప్రవర్తనలో ఏదైనా మార్పు రావడం. అంటే ఇక్కడ ఏమైందంటే చెయ్యి చాపి పట్టుకొని అంటే యాక్షన్ రియాక్షన్, అంటే ఒక యాక్షన్ చేసి క్రియారూపంగా వెళ్ళిపోయింది అక్కడ కార్యం. హల్లెలూయా. ఈరోజు ఎవరు మనం చెప్తున్న మాట ఏంటంటే, ఒకవేళ నువ్వు అట్లా చెయ్యి చాపి ఒక దుడుకుతనంతో నువ్వేం చేస్తావంటే అట్లా వదిలేస్తావు అనమాట. అక్కడ నోరు పారేసుకుని అక్కడికి ఆగిపోయావనుకో, యెరొబోములో ఒకవేళ అక్కడ ఆగదు అతను పట్టుకొని అని చెప్పి మళ్ళీ రెండోసారి చెప్తాను అనమాట. తను కూడా చెయ్యి చాపి అని తప్పైపోయింది నేను చేయగల కిందకి దించేస్తుంటే యెరొబోము జీవితం ఒక రకంగా ఉండేదాన్ని. కానీ యెరొబోము జీవితం పతనం అవడం కారణం ఏంటంటే ఎదురుగా మాట్లాడి పట్టుకొని చెప్పి తన నోటితో మాట్లాడమాట, ఒక సేవకునికి అగెన్స్ట్గా మాట్లాడమాట. ఈరోజు మన జీవితంలో కూడా చెయ్యి చాపేంత స్టేజ్కి వస్తాం. మనం ప్రతి విషయంలో వస్తాం. ఒకరిని తిట్టే విషయంలో కావచ్చు, ఒకరిని హెచ్చరించే విషయంలో కావచ్చు, ఒకరిని ఏమంటారు గొడవలు అయ్యేటప్పుడు వాళ్ళని తిట్టుకుంటాము, క్రోధంతో ఉంటాము, ఈగోతో ఉంటాము, ఏవైతే గల్తీ పత్రికలు రాస్తున్నాయో అవన్నీ వస్తే మనకు ఆటోమేటిక్ ఏంటంటే నోటిలోకి వచ్చేస్తాయి. కానీ అది క్రియారూపంగా రాకుండా మనం ఏం చేయాలంటే జాగ్రత్త చేసుకోవాలన్నమాట. ఆ రీతిగా మనం ఏం చేయాలంటే 3 విషయాలు చెప్పాను మొత్తము. ఈ 3 విషయాలు ఒకవేళ మన పాస్ట్లో ఒక్కసారి వెనక్కి తిరిగి మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఒకవేళ నేను ఎదురుగా ఒకవేళ సేవకులు మాట నిర్లక్ష్యం చేసి నేను ఏమన్నా కార్యాలు జరిగించేసానా, సేవకులు చెప్తున్నా కూడా నేనేం వినకుండా అంటే ఈ రోజున్న శ్రమలో నిజమే కదా, అప్పుడు నేను ఈ విధంగా ప్రవర్తించాను కదా అని చెప్పి ఒకవేళ నీ జీవితంలో ఏమంటే ఒక్కసారి పరిశీలన చేసుకున్నాం. ఒకసారి చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగి చేసుకున్నామండి. అందరూ కూడా ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. అడుగుదాం ఒకసారి దేవుడిని, ప్రభువా నిజమే కదా యెరొబోము జీవితం ఒక రకంగా అయ్యా పతనం అయిపోయింది, మరి అదే ప్రవచనమైన ఒక సేవకుని జీవితం కూడా ఒక పాస్టర్ జీవితం కూడా అయిపోయింది కదా ప్రభా. మరి ఈరోజు వాక్యం ద్వారా మనం బలపరిచాడు ప్రభా. మరి ఈరోజు మేము ఏ స్థితిలో ఉన్నాం మాకైతే తెలియదు, కానీ మాకున్న ఈ పరిస్థితులు కావచ్చు, ఈ యొక్క సమస్యలు కావచ్చు, ఈ యొక్క పోరాటాలు అవమానాలు కావచ్చు, ఒకవేళ మేము తెలుసో తెలియకో సేవకుల పట్ల నిర్లక్ష్య స్వభావం కలిగి అయ్యా దైవజనుల పట్లనైనా మరి ఆ యొక్క వ్యత్యాసం చూపించి ఒకవేళ ప్రవర్తించి ఉంటే ప్రభావ ఈరోజు అడుగుతున్నాం ప్రభానైనా అయ్యా మా జీవితాలు మార్చిన ప్రభానైనా లేఖనం సెలవిచ్చిన రీతిగా కాపురు లేని గొర్రె జీవితం ఎలా ఉంటుందైనా విసిగిపోయి చెదరిపోయి మా జీవితంలో ఈ రోజునైనా అనేక మంది ప్రభునైనా ఈ రోజునైనా అయ్యా చెదరిపోయి ప్రభునైనా ఎటు వెళ్ళాలో తెలియక అయ్యా మరి ఎక్కడికి పోవాలో తెలియక ఎవరిని అడగాలో తెలియక అయ్యా అనేక తలుపులు మరి ఈరోజు చెదరిపోయి ఒక్కరమే మిగిలిపోయి ఉన్నాం ప్రభావం. అయ్యా మరి ఈరోజు ప్రభునైనా ఇదిగో అటువంటి సంబంధం కలిగినటువంటి ఆ యొక్క బంధమైనా మాకు ఆ సేవకులతోనైనా దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభునైనా. మరొకసారి విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయమని ప్రభునైనా. అయ్యా మరి నీవే ఈ యొక్క వాక్యం ప్రభునైనా వాళ్ళ జీవితంలోనైనా ఫలింపు కృషి చేసి ప్రభునైనా
ఫలభీకృతం చేయమని ప్రభునైనా చిన్న ప్రార్థన నచ్చగా వేసినాం అతని మిక్కిలంతో వేడుకుంటున్నాం మా ప్రియ పనులకు తండ్రి. ఒకసారి అన్నకి వందనాలు చేసుకుంటూ ముగిస్తున్నాం. ఈరోజు సార్ వస్తుంది